ఎక్కడో తీసుకోపోతుంది. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. ఇంట్లో నేను మొట్టమొదటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురించి చెప్తా. దానం నాగేందర్ ఈడెంత బట్టెబాజిగాడు అంటే, వీడు కాంగ్రెస్లో ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రాదు అని ఒక దీనికి వచ్చి నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గెలవంగానే ఈ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో పోయి టికెట్ తెచ్చుకొని అందులోకెళ్ళి గెలిచిండు. అందులోకెళ్ళి గెలవంగానే ఏమైంది, ఈయన అంచనాలు తారుమారాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ జంపు రాజశేఖర రెడ్డి కాడ పోయి కాలు పట్టుకుండు. ఎంత దుర్మార్గం అంటే, ఒక్క ఎన్నికకు కనీసం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10 కోట్లు 5 కోట్ల మించి జరుగుతుంది. ఎవరిది? ప్రభుత్వం పైసనే, అంటే ప్రజల పైసా. మళ్ళీ పార్టీలు ఖర్చు చేసేది అలాగూ. ఇంత డబ్బు దండగా చేసి మళ్ళా సిబ్బంది కూడా కావాలి, పోలీసులు కావాలి, ఈ ఎలక్షన్కి సంబంధించిన సిబ్బందులు కావాలి, వీళ్ళందరూ టైం ఖరాబ్ కదా. ఇవన్నీ చేసి వీడు ఆయనతో ఆసిఫాబాద్ అని ఉండే అప్పుడు నియోజకవర్గం, ఆ ప్రజలు చెప్తాను కొట్టిరు, ఈనోడో కొట్టిరు. ఆసిఫాబాద్ నియోజకవర్గం చెప్తాను వాడిని సంఖ్య నాకుంటే వాడిని దోతి పట్టుకొని వెనక తిరిగిండు రాజశేఖర రెడ్డిది. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ టికెట్ ఇచ్చిండు, వీడు నా దోతి పట్టుకొని తిరిగిండు కదా అని ఆయనకి టికెట్ ఇస్తే ఆడు మళ్ళీ గెలివంగానే ఆయనకి మంత్రి చేసిండు. ఇక మంత్రి చేయగానే అడ్డగుట్టకు ఒకటి ఓపెన్ చేయనీకి వచ్చిండు, ఒక హెల్త్ ఆఫీస్ అని. నేను పోయి అరే దానం అని అడ్డం పోయి ఆడ అడ్డుకున్నాం. ఓ మా మీద కట్టె పెట్టి మమ్మల్ని కొట్టుడు మీరు చూసుంటారు ఫ్రంట్ పేజీలలో, గుండాగిరి అని వచ్చింది. అలా నేను జైలుకి పోయిన 5 రోజులు. నేనేవాను నాకు ఫోన్ చేసి ఆడెవ్వడు ఆయన మీద కేసు పెట్టాలని అప్పుడు మంత్రిగా దబాయించి తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో సిఐని, ఏసీపీలను, డీసీపీలని, నార్త్ జోన్ డీసీపీని దబాయించి నా మీద కేసు పెట్టించి నన్ను పెట్టించి నన్ను జైలుకి పంపిండు. మళ్ళీ సిగ్గు తప్పి మా బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఇక మా అన్నకి చెప్దాం అనుకున్నా కానీ మా అన్నాడు పొంతమ్మి ఏడో ఆడొచ్చిండు. మన దగ్గరకు వచ్చినోడు మనది వచ్చినప్పుడు మన కాలు మొక్కుతున్నప్పుడు ఆడు శత్రువైనా దుర్మార్గుడైనా మనం కానీ క్షమించాలి తమ్మి, మనం హిందువులం, అది కాక తెలంగాణలో ఆడు కూడా తెలంగాణడు, ఏదో తెలిసో తెలియక చేసిండు అన్నాడు. మేము కూడా ఊకున్నాం. అరే పొంతి ఈడికి వచ్చిండు, తెలంగాణ భవన్లోకి వచ్చి మాట్లాడిండు. నేను తెలిసో తెలియకుండా ఉద్యమకారుల మీదకి పోయినా నాకు తప్పైందని చెప్పిండు ఇదే భవన్లో. ఆ బద్మాషి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయిండు. ఈడ నమ్మి మేము 2 సార్లు టికెట్ ఇస్తే మా జెండాలు పట్టుకున్న వాళ్ళు తిరిగి ఆడ స్టేజ్ నిర్మాణం చేస్తే వీడిని ఆడనిస్తే వీడు వచ్చినాక కట్టిన ఇంట్లో జొర్రగొట్టినాం. అయినా కానీ వాడు నియత లేకుండా నియత తప్పినోడు ఆడు తిన్న ఇస్తరాకులా దొడ్డికి పోయే రకమాడు ఎవడు ఈ దానం నాగేందర్ అంటాడు. వీడేం చేసిండు, మళ్ళీ పోయి ఇప్పుడు ఆడ సంఖ్యలో చేరిండు. అరే ఆడంతా మొగోడైతే రాజీనామా చేయాలి మమ్మల్ని కొట్టనికి వచ్చిండాడు. అరే నువ్వు వీరుని కదరా, పైలువాను కదా, రాజీనామా చేయరా, పెన్ను పెట్టి సంతకం పెట్టి నీకు ధైర్యం చాలతలేదా? రాజీనామా చేయి కొట్లాడు. ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీ కాంగ్రెసే గెలిచింది కదా, అయినా కూడా ధైర్యం వస్తలేదురా.